రెవెన్యూ డిపార్ట్మెంట్లో విశేషమైన సేవలు అందించిన కీర్తిశేషులు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ 24వ వర్ధంతి వేడుకలు ఏలూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఈరోజు రెవెన్యూ భవనం వద్ద తోట సుధాకర్ ప్రసాద్ గ్రామ ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. అనంతరం రెవెన్యూ భవనంలో సుధాకర్ ప్రసాద్ చేసిన పోరాటాలు సేవల గురించి పుస్తకావిష్కరణ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కీర్తిశేషులు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి రెవెన్యూ ఉద్యోగి నిబద్ధతతో ఆయన అడుగుజాడల్లో నడిచి మంచి సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చింది, మా సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇవాళ ఎక్కడ నలుగురు ఉద్యోగులు చేరినప్పుడు కూడా మనం కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి నెరవేర్చట్లేదని చెప్పేసి ఆవేదన గురవుతున్న పరిస్థితి. గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూసింది, రివర్స్ పిఆర్సీ ఇచ్చింది. అలాగే ఇవాళ ఉద్యోగులు రావాల్సినటువంటి బకాయిలని దాచుకున్న డబ్బులు కూడా దోచుకున్నారు అనే ఉద్దేశంతోనే ఇవాళ సుమారు 24-25 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారనే ఆక్రోశంతో కోపంతో ఇవాళ ఉద్యోగులంతా అన్ని వర్గాల ఉద్యోగులు పెన్షన్ అంతా కలిపి కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నప్పుడు కూడా ఇదే ప్రభుత్వం మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇవాళ ఉద్యోగులు ఎవరు గొంతమ్మ కోరికలు కోరట్ల. ఎన్నికల ముందు ప్రభుత్వ కూటమి నాయకులు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగులు కోరుకున్నటువంటి పిఆర్సీ ఇస్తామని చెప్పేసి రివర్స్ పిఆర్సీ జరిగింది, ఉద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పేసి బకాయిలన్నింటి కూడా దశల వారిగా చెల్లిస్తామని చెప్పేసి ఐఆర్ కూడా ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్క అడుగు ముందుకు వెళ్ళిట్లా. కానీ ఇవాళ కూటమి నాయకులు ఎన్నికల ముందు ఏదైతే సూపర్ 6 ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ మరియు ఏపీ జేఏసీ అమరావతి పక్షాన మా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కామ్రేడ్ తోట సుధాకర్ ప్రసాద్ గారి 24వ వర్ధంతి సందర్భంగా ఏలూరులో ఏర్పాటు చేసినటువంటి కాంక్ష విగ్రహావిష్కరణకి శ్రీమతి కామాక్షి తోట సుధాకర్ ప్రసాద్ గారు, అదేవిధంగా మా పూర్వ నాయకులైనటువంటి పివి కృష్ణారావు గారు, వివి జగన్మోహన్ రావు గారు తదితరుల సమక్షంలో ఈ యొక్క విగ్రహావిష్కరణ, అదేవిధంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏలూరులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా రెవెన్యూ అసోసియేషన్ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి తోట సుధాకర్ ప్రసాద్ గారు లాంటి ఒక మహానాయకుడు వారు కేవలం ఉద్యోగుల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూ ఆ హక్కుల సాధన కోసమే అసూలు